సుందరీకరణలో సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా 2016లో కేటాయించిన 666.67 చదరపు అడుగుల గజాల ఫ్లాట్ను యజమానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లాట్లు అప్పగింతకు అన్ని చర్యలు తీసుకుంటామని పదే పదే కోర్టుకు హామీలు ఇస్తున్నారని, కోర్టు ధిక్కరణను తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని, భూమిని కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలనే ఉద్దేశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఇకపై ఇలాంటి ఉదాసీనతకు ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. 3 నెలల్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే గతంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ భూసేకరణ అధికారిగా పనిచేసిన ప్రసూనాంబాలను 2 వారాలు జైలు శిక్ష అనుభవించడంతో పాటు ₹1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది. హైదరాబాద్లోని ఉప్పల్, బగాయత్లో మూసి సుందరీకరణ నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భూమి కోల్పోయిన ఎస్ రామ్రెడ్డి కేటాయించిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలంటూ హైకోర్టు 2023 ఫిబ్రవరిలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భూసేకరణలో భాగంగా తీసుకున్న ఎకరానికి పరిహారం కింద అభివృద్ధి చేసిన 1000 గజాల ఫ్లాట్లు కేటాయించాలన్న హెచ్ఎండిఏ సిఫార్సు చేయగా ప్రభుత్వం ఆమోదించిందన్నారు. పిటిషనర్ కు 666.67 చదరపు గజాల ఫ్లాట్లు కేటాయించిన రిజిస్ట్రేషన్స్ చేసి ఇవ్వకపోవడంతో 2011లో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించినా అమలు చేయకపోవడంతో మరోసారి 2020లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు 2023 ఫిబ్రవరిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. పురపాలక శాఖ కౌంటర్ దాఖలు చేస్తూ పిటిషనర్కు కేటాయించిన ఫ్లాట్పై మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందించడం వల్ల కేటాయించలేకపోతున్నామని, ఇందులో ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణ లేదని పేర్కొంది. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్ రెండోసారి హైకోర్టును ఆశ్రయించినప్పుడు 3 నెలల్లో ఫ్లాట్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా ఫ్లాట్లు అప్పగిస్తామంటూ 2024 జనవరిలో మరోసారి హామీ ఇచ్చారన్నారు. ఏడాది దాటినా స్టే ఎత్తివేయాలని గాని, అప్పీలు వేయడం కానీ లేదన్నారు. పిటిషనర్కు ఫ్లాట్లు కేటాయించడం కానీ, పరిహారం చెల్లించడం కానీ చేయలేదని పేర్కొన్నారు. 3 నెలల్లో ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోతే అరవింద్ కుమార్, ప్రసూనాంబలు 2 వారాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, కోల్పోయినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో అంటే 666.67 ఈ చదరపు అడుగులకు సంబంధించి రామ్రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తికి అయితే అప్పట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు భూసేకరణ అధికారిగా పనిచేసేటువంటి ప్రసూనాంబలు ఇద్దరైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఈ క్రమంలో సుందరీకరణ దిశగా అడుగులు వేసి గత ప్రభుత్వ పీరియడ్లో పూర్తి స్థాయిలో భూములు కోల్పోయినటువంటి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు 2016లో 666.67 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని కేటాయిస్తామంటూ కూడా మాటలు చెప్పి హామీలు ఇవ్వడంతో పాటు హామీలను విస్మరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా హైకోర్టులో వాదాలు నడిచాయి. ఇరువురు వాదనలు విన్నటువంటి కోర్టు ఎట్టకేలకు తన తుది తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కోర్టు ధిక్కరణ కేసుగా భావించినటువంటి కోర్టు ఎట్టకేలకైతే తన తుది తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోతే కనుక బాధితులకు రామ్రెడ్డికి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినటువంటి అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు భూసేకరణ అధికారిగా పనిచేసినటువంటి ప్రసూనాంబలు ఇద్దరు ఆ చట్ట విద్రోహులు అవుతారు. చట్టం లోపు వారు పనిచేయలేరు కాబట్టి
కోర్టు ధిక్కరణ కేసు కింద భావించి వారికి 2 వారాల జైలు శిక్షతో పాటు మరో ₹1000 తలో ₹1000 జరిమానా విధిస్తామంటూ కూడా కోర్టు ఇప్పటికే తన తీర్పును స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో రామరెడ్డి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు విస్మరించడం కాకుండా ఎవరు తమను పట్టించుకోవడం లేదు. మూసీ సుందరీకరణ పేరుతో తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేసింది అప్పట్లో ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికీ నేటికి అతిగతి లేదు. తమకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు. ఎంత ఆస్తశుచి తిరిగినా కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పడదని కూడా ఎట్టకేలకు తన పిటిషన్ మాత్రం కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కోర్టులో హీరింగ్ వచ్చినటువంటి కేసు ఎట్టకేలకు తుది తీర్పు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ 3 నెలల లోపు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో హామీల్లో భాగంగా ఆ రామరెడ్డి అనేటటువంటి పిటిషనర్ కు ఆ బాధితునికి అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భూమిని కనుక కేటాయించనట్లయితే ప్రసన్న రాంబోతో పాటు అరవింద్ ఇద్దరు కూడా ఆ కోర్టు ధిక్కరణ కేసులో అరెస్ట్ కాబడతారు. ఖచ్చితంగా వారిపై శిక్ష పడుతుంది. అదే సందర్భంలో ₹1000 జరిమానా విధించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ మూసీ సుందరీకరణ పేరుతో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి మరికొంతమంది నిరాశ్రయులు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. శ్రీ రామరెడ్డికి మాత్రం ఖచ్చితంగా 3 నెలల లోపే తాను కోల్పోయినటువంటి భూమిని ఖచ్చితంగా తిరిగి వారికి ఏర్పాటు చేయాలి. వారికి ఖచ్చితంగా ప్లాట్ల రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కోర్టు పేర్కొంది. అది అప్పట్లో మాత్రం పలు దఫాలుగా ఒక 4-5 సార్లు ఇప్పటికే కోర్టు కూడా ప్రభుత్వం తరపునటువంటి కార్యదర్శులు కావచ్చు, భూసేకరణ అధికారులు ఇప్పటికే 2-3 సార్లు కోర్టుకు వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ నేటికి నెరవేరని సందర్భంలో పిటిషనర్ మాత్రం కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు వాదోపవాదాలు ఉన్నటువంటి కోర్టు మాత్రం తన తుది తీర్పును వెలువరించింది. 3 నెలల్లో కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భూమిని కనుక 666.67 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ భూమిని కనుక పిటిషనర్కి ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మీపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. కాబట్టి బాధితులకు మాత్రం న్యాయం చేయాలంటూ కూడా కోర్టు తన తీర్పులో వెలువరించినటువంటి పరిస్థితి. రాజు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి ప్రస్తుతానికి? హైకోర్టు తాజా ఆదేశాల మేరకైతే ఎవరైతే పిటిషన్ తరపున వాదోపవాదాలు విన్నటువంటి హైకోర్టు ఎట్టకేలకు తన తుది తీర్పును వెలువరించింది. గతంలో పలు దఫాలుగా కోర్టుకు వచ్చేసి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకు ఖచ్చితంగా భూములు కేటాయించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. అదే అప్పట్లో భూసేకరణ అధికారిగా ప్రసన్నాంబతో పాటు ఎస్ఎండిఏ కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ ఎట్టకేలకు వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఒక్కసారిగా పిటిషనర్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. అదే సందర్భంలో కోర్టు కూడా పూర్తి స్థాయిలో వారి కోర్టు ధిక్కరణ కేసుగా భావించినటువంటి ఆ ఇద్దరిపై చర్యలకు ఉపక్రమించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ కోర్టు తీర్పు వెలువడినటువంటి సందర్భం. ఈ క్రమంలో 3 నెలల కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే కనుక పిటిషనర్ కి ఖచ్చితంగా న్యాయం చేయకపోతే కనుక కోర్టు ధిక్కరణ కేసుగా భావించి మీకు 2 వారాల జైలు శిక్షతో పాటు మరో ₹1000 జరిమానాగా విధించబోతుంది కోర్టు అంటూ కూడా ఉత్తర్వులో స్పష్టం చేసింది కోర్టు. ఇదే తరహా ఉదాసీనత ప్రభుత్వ అధికారుల నుంచి మరికొన్ని సందర్భాల్లో ఏమైనా కనిపిస్తుందా? హైకోర్టు వ్యాఖ్యలు ఏమని చెప్తుంది? సో హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, హైకోర్టు తుది తీర్పుకు సంబంధించి స్పష్టంగా ఉంది ఆ తీర్పు మాత్రం. ఎందుకంటే మూసీ సుందరీకరణ పేరుతో గతంలో కొన్ని కార్యకలాపాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు భాగంగా భూములు కోల్పోయినటువంటి ఆ వ్యక్తులకు ఎవరైతే బాధితులు ఉన్నారో నిర్వాసితులకు ప్రభుత్వం తరపున భూములు కేటాయిస్తామంటూ కూడా ప్రభుత్వ శాఖలైనటువంటి మరికొంతమంది అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుతో వాళ్ళు తమ హామీలను చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు న్యాయం జరిగిన కారణంగానే భూ నిర్వాసితులు కావచ్చు, మూసీ సుందరీకరణ పేరుతో భూములు కోల్పోయినటువంటి మరికొంతమంది కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా ఒక రామరెడ్డికి పరిమితం కాదు. మిగతా మూసీ సుందరీకరణ పేరుతో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైతే భూములు కోల్పోయారో ఆ భూములకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీలు గుప్పించినటువంటి అప్పటి అధికారులు నేటికి వారి హామీలు అమలుకు నోచుకోకపోని కారణంగా ఈ వ్యవహారం బయటపడింది. ఎట్టకేలకు కోర్టును ఆశ్రయించినటువంటి బాధితుల తరపున మాత్రం కోర్టు నిలబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో 3 నెలల లోపు కనుక వారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వారి హామీలు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. రాజు, ఈ తీర్పు అనంతరం పురపాలక శాఖ హెచ్ఎండిఏ నుండి ఎలాంటి అధికారిక స్పందన వస్తుంది? ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది. తన తీర్పు ద్వారా బాధితుల తరపున కోర్టులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, ఎవరైనా బాధితుల తరపున పోరాడాలి.
బాధితులకు అండగా నిలబడాలంటూ కూడా ఈ తీర్పు మాత్రం ఒక మెసేజ్ ని ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అధికారులు మాత్రం కోర్టు ధిక్కరణ కేసు అయితే కనుక వారు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో వాళ్ళు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళ సభ్య సమాజంలో ఒక వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి అధికారులు ఖచ్చితంగా కోర్టు తీర్పును అనుగుణంగా నడుచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీర్పు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు తీర్పును అనుసరించి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా భూ నిర్వాసితులకు మాత్రం ప్రస్తుతం అయితే అప్పుడున్నటువంటి అరవింద్తో పాటు ప్రస్తుతం ఇద్దరు కూడా బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తారని కొంతమంది అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ కేసుగా వారు అరెస్ట్ కావడంతో పాటు జైలుకు వెళ్లడంతో పాటు అదే సమయంలో జరిమానా కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఒక్కసారి వాళ్ళు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా బాధితుల తరపున రామరెడ్డికి అయితే వాళ్ళు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకోవచ్చు. రాజు, రాబోయే రోజుల్లో ఈ కేసు ప్రభుత్వంపై భూసేకరణ బాధితులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని నిపుణులు అనుకుంటున్నారు? భూసేకరణకు సంబంధించి కావచ్చు, మూసు సిందరీకరణ పేరిట భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకు అయితే అంటే గత ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని పలు నిపుణులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు కష్టార్జితం భూములు కోల్పోయినటువంటి వారంతా ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యకలాపాలు నిర్వహించినా ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొంతమంది భూములు కోల్పోతారు. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారు. అంటే మార్కెట్ రేట్ కాకుండా కనీసం గవర్నమెంట్ రేట్ అయినా సరే వారికి నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తాయి ఆ ప్రభుత్వాలు. అదే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో భూసేకరణకు సంబంధించి కావచ్చు, మూసు సిందరీకరణ పేరుతో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యం వహించారు. ఏకంగా కోర్టుని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టుకు హామీలు ఇచ్చి విస్మరించే ప్రయత్నం చేశారు కాబట్టి ఎట్టకేలకు పిటిషనర్ తరఫున వాదించినటువంటి కోర్టు ఎట్టికలకు పిటిషనర్ తరఫున నిలబడినటువంటి సందర్భం. ఈ క్రమంలో అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో ఒకంత భయాందోళనకు గురైన పరిస్థితి. బాధితులకు న్యాయం చేయాలంటే కూడా కోర్టు న్యాయపరమైనటువంటి తీర్పు వెలువరించింది కాబట్టి కోర్టు ధిక్కరణకు ఎవరు పాల్పడద్దు, ఎవరు కోర్టు తీర్పుకు మాత్రమే లోబడి పనిచేయాలి కాబట్టి ప్రతి ఒక్కరైతే కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఈ వ్యవహారంపై కొంత చర్చించుకునే పరిస్థితి. బాధితుల తరఫున ఖచ్చితంగా నిలబడాలంటూ కూడా కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి సమాజంలో. ఓకే, థ్యాంక్ యూ రాజు.